హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్విఆర్ ప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి టాపిక్, ఒక టీం లీడరు ఎలా ఎదుగుతారు, ఆ టీం యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఒక బెలూన్ స్టోరీని మీకు చెప్పబోతున్నా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఒక మోటివేషన్ స్పీకర్, ఆ హాల్లో ఒక 200 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు వాళ్ళకి. ఆ టాస్క్ ఏంటంటే, ఈ 200 మంది మెంబర్స్కి అందరికీ బెలూన్స్ ఇచ్చారు. బెలూన్స్ ఇచ్చి ఆ బెలూన్స్ మీద వాళ్ళ వాళ్ళ పేరు రాయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ రాశారు. నేమ్స్ రాసిన తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక రూమ్లో ఈ బెలూన్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి దాంట్లో ఏమని చెప్పి చెప్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ బెలూన్స్ అన్ని ఆ రూమ్లో వేసేసి వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అప్పుడు ఈ స్పీకర్ గారు చెప్తారు, మీకు కరెక్ట్గా నేను ఒక 5 minutes టైం ఇస్తున్నాను. ఈ 5 minutesలో మీరు ఆ రూమ్లోకి వెళ్ళి ఎవరి బెలూన్ వాళ్ళు తీసుకొని రండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి ఈ 200 మంది అంతా గల్లుగలుగా వాళ్ళందరినీ రెడీ చేసుకుంటూ వచ్చేటప్పటికి కేవలం ఒక 20 to 30% మాత్రమే వాళ్ళ బెలూన్ తీసుకొని రాగలుగుతారు. టైం అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్ చెప్తారు, మీకు ఇచ్చినటువంటి టైంలో మీరు ఎంతమంది సక్సెస్ అయ్యారు? కేవలం 20 to 30% మాత్రమే సక్సెస్ అయ్యారు. ఈసారి మీకు ఇంకొక చిన్న టాస్క్ ఇస్తున్నాను, దీన్ని చేయండి అని చెప్పని ఎవరి బెలూన్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు మరలా తీసుకెళ్ళి ఆ రూమ్లో వేయండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి మళ్ళీ ఆ రూమ్లో వేసి వచ్చేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా మీ ఆ రూమ్లోకి వెళ్ళి ఎవరి బెలూన్ వాళ్ళు తీసుకోవాలి, కానీ ఇక్కడ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు. అంటే ఒకరికి వచ్చినటువంటి బెలూను దానికి సంబంధించినటువంటి వ్యక్తికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా చేసేటప్పటికి కరెక్ట్గా ఇదే 5 minutes టైంలో 80 to 90% సక్సెస్ అయ్యారు. అంటే ఈ స్టోరీలోనే మీకు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి కష్టపడితే ఒక రేంజ్ వరకే మనకి కలెక్షన్ వస్తుంది, మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఒక యూనిటీ తోటి కనుక వర్క్ చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది దీని ద్వారా తీసుకోవచ్చు. ఇది ఈ బెలూన్ స్టోరీలో ఉన్నటువంటి ఒక నగ్న సత్యం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా అతను ఎదుగుతూ అతని కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే అతను ఒక లీడర్గా సక్సెస్ అవుతారు. నమస్తే.